చిట్యాల మండలంలోని నైన్పాక నేరేడుపల్లి గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం పరిశీలించారు. బ్రిడ్జి పరిస్థితిని అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన మరమ్మత్తు పనులను త్వరితగతిన చేపట్టి ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. బ్రిడ్జి మరమ్మతులకు అవసరమైన నిధులను తన నిధుల నుంచి కేటాయిస్తామని తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ బ్రిడ్జి పునరుద్ధరణతో నైన్పాక నేరేడుపల్లి గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, పిఆర్ఐన్ ఆర్డిడిఈ రవికుమార్, పులి తిరుపతి రెడ్డి, నరేందర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా నేరేడుపల్లి మధ్యలో బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో బ్రిడ్జ్ వేశారు కానీ అప్రోచ్ లేక ప్రజలు అవస్థ పడుతుంటే ఇప్పుడు దీనికి మనము దాదాపు 3 కోట్ల రూపాయల 3,40,00,000 మనం పెట్టి రోడ్ వేయించాం. ఇంకా కూడా తక్కువ పడ్డదంటే మళ్ళీ 30 లక్షల రూపాయలు ఇచ్చాం. అంటే 3,70,80,00,000 సుమారు 4 కోట్ల రూపాయలతో ఈ అప్రోచ్ కొరకు మనం పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఈ అప్రోచ్కు నిధులు సరిపోకపోతే నేను ఇక్కడ అధికారుల సూచన మేరకు ఈ వరద మోరంచ విస్తృతంగా ఈ బ్రిడ్జ్ అవతల ఒక 200 చెరువులు ఉన్నాయి. 4-5 చెరువులు బ్రీచ్ అయితే ఆ వరద ఒకటేసారి స్పీడ్ అయి తెగిపోకుండా ఉండటానికి రిటర్నింగ్ వాల్స్ కూడా పర్మనెంట్గా పెట్టేసి రిటర్నింగ్ వాల్స్తో పాటు మొత్తం గ్యాప్ లేకుండా ఫిల్లింగ్ చేసేసి పర్మనెంట్గా శాశ్వతమైనటువంటి పనులు కూడా ఈ యొక్క నైన్పాక నుంచి నేరేడుపల్లి, అదేవిధంగా వజనపల్లి, గొర్రెలవీడు సంబంధించినటువంటి కొంపెల్లి సైడ్ కానీ, అదేవిధంగా కాసింపల్లి, జంగేడ్ వైపు హ్యామ్స్లో కూడా దీన్ని ఎంట్రీ చేయించేసి శాశ్వతంగా ఈ రోడ్డు డబుల్ రోడ్ అయ్యే విధంగా కూడా మరి చేయాలనేటువంటి ఆలోచన ఉంది. దీనివల్ల ఇక్కడ గిద్దెముత్తారం కాలువపల్లి, అదేవిధంగా గర్మిలపల్లి, మన బోర్నపల్లి, వెంకట్రావుపల్లి, ద్వారకపేట, వెలిశాల కానుంచి ఈ ప్రాంతం అంతా కూడా జిల్లా కేంద్రానికి పోయటానికి షార్ట్ కట్లో ఒక 10-15 కిలోమీటర్లు వే కూడా ఈజీ పోయటానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక బ్రిడ్జిని మరి శాశ్వతంగా దీనికి ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా నిధులు ఇంకా తెస్తాం, శాశ్వత మరమ్మతులు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.